హలో ఆల్! ఈరోజు వీడియోలో రాతి గుండెకాయల కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా మందికి తెలియదు. చికెన్ కన్నా రాతి గుండెకాయల కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది రోటీ, పుల్కా, పూరి ఎందులోకైనా గానీ టేస్ట్ అద్దిరిపోతుంది. చుక్క నూనె లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు ఎండు కొబ్బరి మిక్సీ జార్‌లో వేసుకొని నైస్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్నపాయ. ఇందులో నీళ్ళు అన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఏమాత్రం నీళ్ళు ఉన్నా గానీ తినేటప్పుడు నీచు వాసన వస్తూ ఉంటుంది. అలాగే ఈ రాతి గుండెకాయలు పెద్ద ముక్కలుగా మీకు అనిపిస్తే చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. చూసారా? నీళ్ళన్నీ ఇలా ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. ఇది ఇందులో ఉండే ఫ్యాట్ ఇది. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి మేథి, ఫ్రెష్‌గా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4, 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని ఈ మసాలాలో పచ్చి వాసన అంతా పోయేలాగా బాగా కలుపుకోవాలి 2 నిమిషాలు. ఇలా పచ్చి వాసన అంతా ఇలా ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. చూసారా? మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు, మసాలా వాటర్ అయినా పర్వాలేదు. మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది. టైం ఎక్కువ పట్టదు. మూత పెట్టేసి ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా? మసాలా అంతా దగ్గరికి వచ్చి ముక్క కూడా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ముక్క ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది రైస్, రోటీ, పుల్కా, పూరిలో ఎందులో తిన్నా గానీ చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు చికెన్ తిని బోర్ అయిపోయి ఉంటారు. ఇలా చేసి పెడితే కొత్తగా ఉంటుంది. టేస్ట్ గూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు గూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి.